సౌండ్ రావట్లేదు. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కేసులో సంచలన వీడియో బయటపడింది. నకిలీ మద్యం కేసు నిందితుడు A1గా ఉన్న జనార్దన్ రావు, జోగి రమేష్ పేరును తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్లో సెన్సేషన్ న్యూస్గా మారిపోయింది. జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారు చేసినట్టు జనార్దన్ రావు అంగీకరించారు. టీడీపీ ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశాం. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ నాకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పారు. టీడీపీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి మళ్ళీ నువ్వు నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాలని జోగి రమేష్ నాతో అన్నారంటూ A1 నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు బయటపెట్టిన అంశాలు ఇప్పుడు నకిలీ మద్యం కేసును కొత్త మలుపు తిప్పబోతున్నాయి అన్న చర్చ అయితే మొదలైంది. పైవారి ఆదేశాలతోనే నాకు నమ్మకస్తుడైన నీకు ఈ పని అప్పచెప్తున్నానంటూ జోగి రమేష్ చెప్పారు. నువ్వైతేనే ఈ పని చేయగలవంటూ జోగి రమేష్ నాతో అన్నారంటూ జనార్దన్ రావు వెల్లడించిన అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనిపైన మరి జోగి రమేష్ ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారన్న అంశం ఒక ఎత్తు అయితే, నకిలీ మద్యం కేసులో టీడీపీ పార్టీ తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ మరో నేత అరెస్టు అయిన నేపథ్యంలో టీడీపీ హయాంలో, కూటమి హయాంలో కూడా నకిలీ మద్యం బయటపడిందన్న అంశాన్ని వైసీపీ ఎత్తి చూపుతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జోగి రమేష్ పేరు తెరపైకి రావడం కొంత సెన్సేషన్ అయిపోయింది. జోగి రమేష్ ఆదేశాలతోనే నేను నకిలీ మద్యం తయారు చేశాను, అన్ని రకాలుగా నేను చూసుకుంటానని జోగి రమేష్ హామీ ఇచ్చారు. ఇప్పుడు నకిలీ మద్యం తయారు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టడానికి ఒక ఛాన్స్ దొరుకుతుందన్న అంశాన్ని కూడా నాతో జోగి రమేష్ చెప్పారంటూ A1గా ఉన్న జనార్దన్ రావు విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సెన్సేషనల్గా మారిపోయింది. మొదటిగా ఇబ్రహీంపట్నంలోనే ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని పెట్టాలనుకున్నాం. కానీ జోగి రమేష్ సలహాతోనే తంబళ్లపల్లి నియోజకవర్గంలో తయారీ మొదలుపెట్టాం. తంబళ్లపల్లి నియోజకవర్గంలో లిక్కర్ షాపులు నేను కూడా తీసుకున్నాను. తంబళ్లపల్లి నుంచి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చు, అది మనకి అడ్వాంటేజ్ అవుతుందని జోగి రమేష్ అన్నారంటూ A1గా ఉన్న జనార్దన్ రావు వెల్లడించిన ఈ విషయాలు ప్రస్తుతం సెన్సేషన్గా మారుతున్నాయి. అలాగే వేరే వాళ్ళ పేరుతో రూమ్ అద్దెకు తీసుకొని లిక్కర్ తయారీకి కావలసిన యంత్రాలన్నీ తీసుకొచ్చాం. లిక్కర్ తయారు చేయండి, మంచి సమయం చూసి మీరెవరూ లేనప్పుడు దానిని ప్రభుత్వం మీద రుద్దుదామని జోగి రమేష్ నాతో అన్నారంటూ జనార్దన్ రావు వెల్లడించిన అంశాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి సహాయం చేస్తామని జోగి రమేష్ హామీ ఇచ్చారు. అంతా రెడీ అయిన తర్వాత నన్ను ఆఫ్రికాలో ఉన్న నా ఫ్రెండ్ దగ్గరికి పంపారు. జోగి రమేష్ తన మనుషుల ద్వారా డిపార్ట్మెంట్కు లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడంటూ A1 జనార్దన్ రావు కొన్ని విషయాలు వెల్లడించారు. చంద్రబాబు టీడీపీ వారిని సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశాడు. మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదంటూ చెప్పాడంటూ A1గా ఉన్న జనార్దన్ రావు వెల్లడిస్తున్న విషయాలు ప్రస్తుతం సెన్సేషనల్గా ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలో కూడా రైడ్ చేద్దాం, సరుకు తీసుకొచ్చి పెట్టంటూ జోగి రమేష్ చెప్పారు. ఇబ్రహీంపట్నం గోడౌన్లో ముందు రోజే అన్ని తీసుకొచ్చి పెట్టమని జోగి రమేష్ అన్నారంటూ A1 జనార్దన్ రావు కొన్ని విషయాలు వెల్లడించారు. అసలు వీడియోలో జనార్దన్ రావు ఏమన్నారో ఒకసారి చూద్దాం. జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా అయిపోయింది సార్. తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి జైల్లో పెట్టాను సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడిపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాపులో వాళ్ళకి వచ్చి వాళ్ళు చేసుకోలేకపోతే తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. రకాలుగా ప్లస్ అయితే బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం,
నువ్వు అక్కడ బార్ దగ్గర పెట్టే సరుకు ఇక్కడ తెచ్చిపెట్టేసి గొడవలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి నేను సురేష్ మా ద్వారా అందరూ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. ఆ లాయర్ గారి ద్వారా కూడా నాకేం జరుగుతుందని నాకు నమ్మకం లేదు సార్. నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది, నేను వల్ల ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారు సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్. పెద్దిరెడ్డి గారు, రామచంద్రెడ్డి గారు పక్క కాన్స్టిట్యూన్సీ, ద్వారకానాథ్ రెడ్డి ఆ కాన్స్టిట్యూన్సీ, మిగిలిరెడ్డి ఆయనే చూసుకుంటాడు మొత్తం. మీ ఫ్రెండ్కి మళ్ళీ గెలవడం, మీ ఫ్రెండ్కి రాదు సీటు, మొత్తం మా ఆర్డర్లోనే ఉంటుంది. మీ ఫ్రెండ్కి ఏం కాదు, పోయినా ఎట్లాగో ఓడిపోయినట్టే కదా, ఇక మళ్ళీ సీటు రాదు, గెలవడం మీ ఫ్రెండ్ ఎట్లాగో ఆఫ్టర్ గారు వ్యాపారాలు చూసుకుంటాడు, మీరు కూడా అక్కడికే వెళ్ళిపోయి చూసుకొని మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్. నాకు ఇక ఎప్పుడైతే ఇట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్. ఇక ఎవరు ఇస్తానా లేదు, నేను ఎట్లాగో ఇబ్బంది పడిపోయాను, ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదని చెప్పేసి వచ్చి ఇక సరెండర్ అయితే గవర్నమెంట్ శిక్ష రెడీ వచ్చేసాను సార్. జనార్దన్ రావు ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్ రెస్పాండ్ అయ్యారు. జోగి రమేష్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. జగనన్న పిలుపుతో మీకు వణుకు పుట్టించాం. ఈరోజు మీరు ఎవరినో అరెస్ట్ చేసి నువ్వు చెప్పు, లేకపోతే జోగి రమేష్ పేరు చెప్పు, లేకపోతే ఇంకొకరి పేరు చెప్పు, నిజాన్ని నిర్భయంగా కేసులకి భయపడే ప్రసక్తి లేదు. ఎందాకైనా తేల్చుకోవడానికి రెడీగా ఉన్నాం. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. జోగి రమేష్ మీద కేసు పెడితే ఆగిపోతాడా? పోరాటం చేయడా? ఏదైనా సరే దమ్ముగా నిలబడతాం. రైట్. ప్రస్తుతం ఏపీలో A1 జనార్దన్ రావు విడుదల చేసిన వీడియో సెన్సేషన్ సృష్టిస్తోంది. వీడియో విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే ఎవరిపైనైతే ఆరోపణలు చేశారో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. తప్పుడుగా నా పేరును ఇందులో ఇరికించాలని చూస్తున్నారు, ఎందాకైనా పోరాడతానంటూ ఆయన ఒక ప్రకటన చేశారు. ఈ అంశం సంబంధించి పొలిటికల్ డిబేట్లోకి వెళ్లే ముందు ఈ వివరాలు అందించడానికి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ చంద్రన్, A1 జనార్దన్ రావు సంచలన వీడియో ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? అసలు ఈ నకిలీ మద్యంకి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ కూడా జోగి రమేష్ పేరు వినిపించలేదు. సడన్గా జోగి రమేషే కర్మ కర్త క్రియ అంటూ జనార్దన్ రావు చెప్పడాన్ని ఎలా చూడాలి? పొలిటికల్గా ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నకిలీ మద్యం కేసు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ నకిలీ మద్యం కేసు ఇది నారావారి సారా కేసు అని చెప్పేసి, నారావారి సారా వ్యాపారం అని చెప్పేసి జోగి రమేష్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అంతేకాకుండా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నకిలీ ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారాల మీద పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, తర్వాత ఆందోళన కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. దీనిపై తెలుగుదేశం పార్టీ ఇదంతా కూడాను ఒక కుట్రకోణంలో జరుగుతోంది, తెలుగుదేశం పార్టీని బదనాం చేసేందుకు చేయడం జరిగిందని చెప్పేసి మొదటి నుంచి ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా ఈ జనార్దన్ రావు చెప్పినట్లుగా విడుదలైనటువంటి ఏదైతే కనుక ఈ వీడియో ఏదైతే ఉందో దీంట్లో చూస్తే పూర్తి స్థాయిలో ఇదంతా కూడాను వైసీపీ కనసల్లల్లోనే జోగి రమేష్ ఆధ్వర్యంలో తాను చెప్పడం జరిగింది. జోగి రమేష్ చెప్పినట్లుగా ఒక కీలకమైనటువంటి మాటను కూడా జనార్దన్ రావు చెప్పడం జరిగింది. పైవారి ఆదేశాల మేరకే నేను ఇది నీతో చెప్పి చేయిస్తున్నాను అని చెప్పినట్లుగా దాని భావం మనకు స్పష్టంగా వస్తుంది. అంటే పైవారి ఆదేశాల మేరకంటే పైవారు ఉండేది ఈ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఇదంతా మనం చేస్తున్నాము, నీకేమీ భయం లేదు, మేము చూసుకుంటాము, నీకు కావలసినటువంటి న్యాయ సహాయం కూడా చేస్తామని చెప్పేసి భయపెడుతూ తనకు ఆశ చూపి ఈ కార్యక్రమాలని చేయించాలని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. దీనిపై టీడీపీ చేసినటువంటి ఆరోపణలు, వైసీపీ చేసినటువంటి రెండు ఆరోపణలు చూస్తే కనుక చాలా కీలకంగా మారాయని చెప్పచ్చు. దీని మీద ప్రభుత్వం కూడాను ఒక సిట్ దర్యాప్తు బృందాన్ని వేయడం జరిగింది. ఈ సిట్ దర్యాప్తు బృందం కూడా ఒక చూస్తే కనుక 4 అధికారులతో వేయడం జరిగింది. ఈ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమారు, అలాగే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి సంబంధించినటువంటి అబ్కారీ శాఖకు సంబంధించినటువంటి రాహుల్ దేవ్ శర్మ, అలాగే సిఐడి ఎస్పీ చక్రవర్తి, టెక్నికల్ సర్వీసెస్ ఎస్పీ మల్లికార్జున ఖర్గే, వీరితో వేసినటువంటి దర్యాప్తు బృందం పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వనుంది. రైట్ విజయ్ చంద్రన్, మరిన్ని వివరాలు మీ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తాను. మనం చూస్తున్నాం A1 జనార్దన్ రావు చేసిన ఆరోపణలపై జోగి రమేష్ కూడా రెస్పాండ్ అయ్యారు.
సడన్గా జోగి రమేష్ పేరు ఇప్పుడు తెరపైకి రావడం సెన్సేషన్ అయిపోయింది ఏపీ పాలిటిక్స్లో. దీనిపై మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాకమాన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. కాకమాన్ రాజశేఖర్ గారు ఏం చెప్తారు? జోగి రమేష్ మీ పార్టీ నేత, మాజీ మంత్రి, కర్మ కర్త క్రియ, ఆయనే ఫోన్ చేసి నకిలీ మద్యాన్ని తయారు చేయమన్నాడు. ఇబ్రహీంపట్నంలో మొదట పెడదాం అనుకున్నాము, చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి తంబళ్ళపల్లిలో పెట్టాలని ఆయనే చెప్పాడు. ఈ ఇష్యూ ఎప్పుడైతే పెద్దదయ్యిందో టీడీపీ జయచంద్రారెడ్డిని, తనను, మిగతా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందో, నీకు బెయిల్ ఇప్పిస్తే భయపడదని చెప్పి హ్యాండ్ ఇచ్చాడు. పైవారి ఆదేశాల మేరకు నేను నీకు చెప్తున్నానని ఒక మాట చెప్పాడంటూ A1 జనార్దన్ రావు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏం చెప్తారు సార్? ఇదంతా వైసీపీ కుట్ర అంటూ వస్తున్న ఆరోపణలపై మీ సమాధానం ఏంటి? ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు ముందుగా నమస్కారాలు. నమస్తే అండి సార్, ఇప్పుడు ఈ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి మరి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తా ఉంటే మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళు చేసేటువంటి ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రాణ నష్టాన్ని కానీ లేదా జరుగుతున్నటువంటి ఈ దోపిడీని కానీ ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వెయ్యాలి అనేటువంటి కుట్రతోనే కొనసాగుతూనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఈ మద్యం కేసులో బెయిల్ పై ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని లేదా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఈ కేసులో ఇరికిచ్చి మరి ఏదో మరి రాజకీయ లబ్ధి పొందాలి రాబోయే రోజుల్లో అనే ఆలోచన కూడా చేస్తా ఉన్నారు. అయితే ఈ జనార్దన్ రావు గాని లేదా జయచంద్రారెడ్డి గాని వాళ్ళు చాలా స్పష్టంగా మరి వాళ్ళు చేసినటువంటి ఈ దందా, వాళ్ళు చేసినటువంటి ఈ వ్యాపారము అందరూ స్పష్టంగా చూశారు. ఇప్పుడు సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ఈ రోజు మద్యం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వీళ్ళు అక్రమంగా పెట్టినటువంటి కేసులకు సంబంధించి ఈ రోజు కూడా సాక్ష్యాధారాలు చూపించలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంత విషయం దక్కినటువంటి వ్యక్తులు మరి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు స్వయంగా మరి ఒక ఇన్ఛార్జ్ మరి ఇలాంటి కార్యక్రమాలకు పాటుపడతా ఉంటే మిత్ర పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి ఎలాంటి సంబంధము లేదు. జనార్దన్ రావు వీడియోలో ప్రస్తావిస్తున్న అంశాలు రాజశేఖర్ గారు, జోగి రమేష్ నాకు ఫోన్ చేశాడు, మొత్తం అన్ని ఆధారాలు ఉన్నాయి, నువ్వు ఇలా చెయ్యు, చంద్రబాబు ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మనం డ్యామేజ్ చేద్దామని చెప్పాడు. ఇది జనార్దన్ రావు A1 విడుదల చేసిన వీడియోలో ప్రస్తావిస్తున్న అంశం. సార్, ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ రోజు దయనీయమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది కూటమి ప్రభుత్వం. ఓకే, ఎందుకంటే నిన్న మొన్నటిదాకా ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి జైళ్లకు పంపించి అన్యాయంగా అక్రమమైన కేసులు పెట్టినటువంటి వ్యక్తులు ఈ రోజు అసలు సూత్రధారులు అని తేలిన తర్వాత ఆత్మరక్షణలో పడిపోయినటువంటి కూటమి ఏదో ఒక విధంగా ఆ బురద మాకు అంటించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే జోగి రమేష్ గారిని రోజు బయటికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సిట్టు దర్యాప్తు ఎందుకు వేశారండి? సిట్టు దర్యాప్తు అంటే ఈ ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అలాంటి ఈ ప్రభుత్వం సిట్టు దర్యాప్తు వల్ల ఒరిగేదేంటి, వణుగురేదేంటి, లేదా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ జరిగేదేంటో అవన్నీ కూడా మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయారు కాబట్టి, మీ పార్టీ నేతలు కూడా అడ్డంగా దొరికిపోయారు కాబట్టి వైసీపీకి బురదంటించడానికి జోగి రమేష్ పేరు తెరపైకి తెచ్చారు. ఇది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఏం దొరికినారు సార్ వైసీపీ లిక్కర్ కేసులో? అల్వా దొరికినట్టు దొరికినారబ్బా. కాదయా, సాక్షాత్తు నిందితుడు ఇన్వెస్టిగేషన్ లో జోగి రమేష్ చెబితేనే నేను నకిలీ లిక్కరు తంబలపల్లిలో చేశాను, నేనే చేశాను, జోగి రమేషే చెప్పాడు, 5 వాళ్ళు ఉన్నారు దీని వెనకాల అని చెప్తా ఉంటే దాన్ని వదిలేసి వీళ్ళు వైసీపీ వాళ్ళు పాపం తేలుగుట్టిన దొంగలు మాదిరి నకనకలాడిపోతా ఉన్నారు. మీరు చూడండి సార్, ప్రసాద్ సార్, మీరు సతీష్ సార్,
వివేకానంద రెడ్డిని చంపిన తర్వాత సాక్షి పేపర్లు ఏం రాశారు తెలుసా? నారావారి రక్త చరిత్ర అని రాశారు. తీరా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మొత్తం దొరికిందంత వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి చిన్న ఆయన, వాళ్ళ కొడుకు అవినాష్ రెడ్డి, వాళ్ళు వాళ్ళ బంధువులు, వాళ్ళ వైసీపీ వాళ్ళు అరెస్ట్ అయినారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో. ఇప్పుడు నకిలీ లిక్కర్ కేసు వస్తే నారావారి సారా చరిత్ర అని ఏదో రాశారు. నారావారి సారాదో ఏదో రాశారు. తీరా ఇంటరాగేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆ నిందితులంతా ఏం చెప్తున్నారు? జోగి రమేష్ వైసీపీ పేర్లు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, కూటమిని లిక్విడేట్ చేయడానికి, అస్థిరం పాలన చేయడానికి ఇటువంటి నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నంలో ఫస్ట్ తయారు చేయాలనుకున్నా. వద్దు తంబలపల్లి బాగుంటుంది, ఆడ తయారు చేయని చెప్పి ఆడ తయారు చేసినాను. నాకు బెయిల్ ఇప్పిస్తామన్నాడు, బెయిల్ లేదు, నన్ను నిన్న ముంచినాడని చెప్పేసి నిందితుడు చెప్తా ఉంటే వీళ్ళ పరిస్థితి, వైసీపీ నాయకుల పరిస్థితి ఎట్లా తయారైంది అంటే కొడితిలో పాటు ఎలుకు మారి నకనకలాడిపోతున్నారు. ఏందిరా స్వామి ఇది? సమస్యలు సుడిగుండు. నన్ను కావాలని ఇరికించారు, నేను ఎక్కడికైనా వెళ్తా, ఎందాకైనా తేల్చుకుంటా అని కొద్దిసేపటి కిందటే జోగి రమేష్ ఎక్కడికైనా వెళ్ళమనండి, ఢిల్లీకి వెళ్ళమండి. వినండి రాజశేఖర్ గారు ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళమనండి, ఎక్కడైనా తేల్చుకోమనండి. దొరికిన దొంగ నువ్వు, జోగి రమేష్ దొరికిపోయినావు, నీ పేరు చెప్పారు, రేపు పొద్దు నిన్ను బొక్కలేయటం ఖాయం, నువ్వు అరెస్ట్ అవటం ఖాయం. సార్ సతీష్ సార్, నేను ఒకటే చెప్తాను సార్, ఈ దేశంలో ఏ దొంగనైనా ఫస్ట్ పట్టుకొస్తే, ముఖ్యంగా రాజకీయ దొంగను పట్టుకొస్తే వాడు చెప్పే మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే నాకేమీ తెలియదు, నేను నిర్దోషిని, నేను అమాయకుణ్ణి, నా పైన బురద జల్లుతున్నారు, నా వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేస్తున్నారు. రెగ్యులర్ డైలాగ్ ఇది. ఒక చిన్న సైకిల్ దొంగను కూడా పోలీసులు పట్టుకొస్తే నాకేం తెలియదు సార్ అంటాడు ఫస్ట్. పోలీసులు లాఠీ తీసుకుని 4 పీకితే సార్ నేనే సార్ చేసినాను, దీంతో పాటు 2 బైకులు కూడా దొంగలు ఇచ్చినాను సార్, ఆడ కారు కూడా దొంగలు ఇచ్చింది నేనే సార్ అని ట్రీట్మెంట్ ఇస్తే స్టేట్మెంట్ వస్తుంది. రేపు పొద్దున జోగి రమేష్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వటం ఖాయం, స్టేట్మెంట్ రావటం కూడా ఖాయం. కాదండి, ఇంత సిగ్గుమాలిన పని ఎవడనే చేస్తాడా? ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి నకిలీ మద్యం తయారు చేస్తారా? మీరు రూలింగ్ లో ఉన్నా నకిలీ మద్యం చేస్తారు, రూలింగ్ లేకపోయినా నకిలీ మద్యం తయారు. అంటే సత్యగిరి ప్రసాద్ గారు, జనార్దన్ రావు వీడియోలో చెప్పిన ప్రతి అంశం కరెక్ట్ అని మీరు ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారా? సార్ వినండి, జనార్దన్ రావు మన రాజశేఖర్ సార్ ఒకసారి వినండి, ఎందుకు ఆవేశపడిపోతారు? బాపు మీకు ఎక్కువ చెప్పండి, మేమేం ఆవేశపడిపోతే ఎట్లా? అట్లా కాదు. ఇప్పుడు చెప్పింది నేను కాదు, నిందితుడే చెప్తున్నాడు. ఇవంతా జరిగింది ఇది. రేపు పొద్దున కోర్టులో బోనీకి కూడా చెప్పేది ఇదేను. ఈయనేదో పెద్ద వెంటనే అని చెప్పి మరుక్షణమే వచ్చి వీడియో రిలీజ్ చేసేసి జనాలు నమ్మే పరిస్థితులు. ఎందుకంటే 5 సంవత్సరాల లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిందంతా కూడా మిథున్ రెడ్డి, నారాయణ స్వామి, ఆడోడు కసిరెడ్డి, రాజిరెడ్డి, వీళ్ళంతా కూడా 35,000 కోట్లు అరెస్ట్ అయ్యి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వీళ్ళంతా అరెస్ట్ అయిన పాత నేరస్తులే కదా. పాత నేరస్తులు ఇప్పుడు కొత్త నేరస్తులు జాబితా చేరుతా ఉంది అంతే, అంతకన్నా ఇంకేం లేదు. వీళ్ళకి ఒకటి సార్, కూటమిని అస్థిరపరచాలి, ప్రభుత్వం ఇమేజ్ పెరుగుతా ఉంది. డిఎస్సి అయితే ఏమి, ఆటో వాళ్ళకి డబ్బులు వేయటం అయితే ఏమి, పెన్షన్లు అయితే ఏమి, అన్నా క్యాంటీన్, ప్రభుత్వం ఇమేజ్ రోజు రోజు పెరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ రోజు 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 దిగజారిపోతుంది. ఏదో ఒకటి చేయాలా, ఇంకేముంది మనకి? బాబాయ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినాడు. బాబాయ్ నా రోజు పిసికేసి కసక్కని వేసేసి తమ పేపర్లు రాసేసుకున్నారు, నారావారి చరిత్ర కత్తి పెట్టి. కాకమన్ రాజశేఖర్ గారు, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న కుట్ర పన్నారు, ఇమేజ్ పెరిగింది కాబట్టి డ్యామేజ్ చేయాలన్న కుట్రకు ప్లాన్ చేశారు. ఇంకా జనార్దన్ రావు అంత ఓపెన్గా చెప్పిన తర్వాత ఇంటరాగేషన్లో ఇంకా ఏముంటుంది? మొత్తం బట్టబయలు అయిపోయింది వైసీపీ కుట్ర అంటున్నారు. సార్ జనార్దన్ రావు ఎవరు సార్? జయచంద్రారెడ్డి ఎవరు సార్? వీళ్ళెవరు? ఏ పార్టీ వాళ్ళు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వీళ్ళు ఇచ్చే సాక్ష్యాలు ఎలా ఉంటాయి? మా పార్టీ వాళ్ళని ఏదో ఒక విధంగా ఇరుకుని పెట్టాలని ఆలోచనతో వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు సార్. సార్ మీరు చెప్పినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనుచరుడు అయితే ఈ రోజు ఈ కూటమిలో ఉన్న అనేక మంది మంత్రులు, అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది ఎంపీలు కూడా మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా మా అనుచరులే కదా. మరి వాళ్ళు కూడా విచారణ చేయండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. మా పార్టీ నుంచి వచ్చారు కదా. వీళ్ళు మా పార్టీ వదిలారు, వాళ్ళ పార్టీలో చేరారు,
వాళ్ళ పార్టీ టికెట్లు తీసుకున్నారు, వాళ్ళ పార్టీలో ఈ రోజు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. సిగ్గుండాలండి మాట్లాడడానికైనా, వాళ్ళు మా పార్టీ వాళ్ళని చెప్పడానికి నాకు అర్థం కావట్లా. ఇంత నీచమైన రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారంటే ఇక ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు ఏముందండి? ఈ రోజు రాష్ట్రంలో నారావారి సారా పాలన విచ్చలవిడిగా జరుగుతా ఉంది. విచ్చలవిడిగా గ్రామాన బెల్ట్ షాపులు పెట్టి వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటా. అంటే వైఎస్ వివేక హత్య జరిగినప్పుడు కూడా నారావారి రక్త చరిత్ర అన్నారు, తర్వాత అందరూ వైసీపీ వాళ్ళు దొరికిపోయారు. ఇది కూడా నారావారి సారా చరిత్ర అన్నారు. ఇప్పుడు మొత్తం వైసీపీ అన్ని పేర్లన్నీ బయటకు వస్తున్నాయి అంటారు సప్తగిరి ప్రసాద్ గారు. సార్ ఇప్పుడు ఒకటే సార్ మేము కోరుతున్నాం, సిట్ దర్యాప్తులు వీళ్ళు ఏదైతే ప్రభుత్వం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి దర్యాప్తులు కాదు సార్ కావాల్సిందే. సిబిఐ దర్యాప్తు వేయమనండి, నిజాలు బయట పెట్టమనండి. మా నాయకుడు అడుగుతున్నాడు కదా, మిథున్ రెడ్డి గారు అడిగారు కదా, సిట్ దర్యాప్తులు కాదు సిబిఐకి రమ్మనండి, వాస్తవాలు బయటకు వస్తాయి. సప్తగిరి ప్రసాద్ గారు సిట్ దర్యాప్తు కాదు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించండి. జోగి రమేష్ పేరుతో పాటు అన్ని పేర్లు చెప్తున్నారు కదా, సిబిఐ దర్యాప్తుకు దమ్ముంటే ఆదేశించండి అని అడుగుతున్నారు కాకుమార్ రాజశేఖర్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఆయన నా ఎదురుగంటూ ఒక సాల్వ్ వేసి ఉంటాయి. నేను ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్ పైన, మా ప్రభుత్వం యొక్క విచారణ సంస్థ పైన మాకు నమ్మకం ఉంది. నమ్మకం లేనిది నీకు నమ్మకం లేనప్పుడు సిబిఐ కావాలన్నప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసుకో. ఆ మధ్య ఏం జరిగిందంటే, వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు మేము సిట్ ఏర్పాటు చేశాం. సిట్ ఏర్పాటు చేస్తే విజయమ్మ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పితే, నీ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, నీ విచారణ సంస్థ పైన నమ్మకం లేదని హైకోర్టు పోయి సిబిఐ కోరి తెచ్చుకున్నారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంతేనా? ఇప్పుడు కూడా మీకు మా విచారణ పైన నమ్మకం లేకపోతే మీరు పోండి హైకోర్టుకి, మీరు వేసుకోండి పిటిషన్, మీరు తెచ్చుకోండి డైరెక్షన్. మమ్మల్ని ఇవ్వమంటారు ఏంది సిబిఐకి? మీకు కావాల్సింది సిబిఐ. గో టు ది హైకోర్ట్, గో టు ది సుప్రీం కోర్ట్, గెట్ డైరెక్షన్. అది వదిలిపెట్టి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, నాకు సిబిఐ కావాలంటే పోయి తెచ్చుకో సిబిఐ, హైకోర్టులో పోయి తెచ్చుకో, డైరెక్షన్ జరిపించు. ఆ మధ్య కల్తీ లడ్డు కేసు జరిగింది కదా తిరుమలలో, నెయ్యి కేసు. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి జరిగినప్పుడు కూడా సిబిఐ కావాలని పోయింది మీరే హైకోర్టుకు, సుప్రీం కోర్టు పోయి సిబిఐ విచారణ కావాలని సుప్రీం కోర్టు పోయినారు. వాళ్ళే కాన్స్టిట్యూట్ చేసినారు కమిటీని, జరుగుతా ఉంది. దొంగలంతా దొరికినారు. మీరు ఇప్పుడు కూడా పోండి. ఏం మాట్లాడుతున్నారు నాకేం అసలు అర్థమే కాదు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పచ్చిగా చెప్తున్నాడు జనార్దన్ రావు అని అతను, ఆయన జనార్దన్ రావు ఏమన్నా చెప్తున్నాడు వినండి. రాజశేఖర్ గారు కల్తీలెట్టి వ్యవహారంలోకి వెళ్ళొద్దు, ఈ టాపిక్ పక్కకి వెళ్తుంది. అంటే ఇక్కడ సప్తగిరి ప్రసాద్ గారు, నా ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ జనార్దన్ రావు వీడియోలో జోగి రమేష్ ఫోన్ చేశారని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎప్పుడు ఫోన్ చేశారనే వివరాలు కూడా జనార్దన్ రావు సిట్ ముందు ఇప్పుడు ఉంచాలి కదా. వస్తుంది, కాల్ డేటా తీస్తారు కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొన్న ఇప్పుడే స్టార్ట్ అయింది. కాల్ డేటా జనార్దన్ రావు కాల్ డేటా తీస్తే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంటుంది దాంట్లో. డౌట్ ఎందుకు సతీష్ గారు? ఎందుకు ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారు? భయపడిపోయి గజ 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 వణికిపోతున్నారు. ఇప్పుడు జనార్దన్ రావు కాల్ డేటా తీస్తే జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుంది, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఉంటుంది దాంట్లో. ఫోన్ చేసి ఉండేది, అన్నా ఏందన్నా నువ్వు చెప్పినట్టు నేను చీప్ లిక్కర్ కాచినానేడా, తమ్మలపల్లి దొరికిపోయినా, నన్ను ఎవరు కాపాడేదన్నా అని ఫోన్ చేసి అడుగుంటాడు. ఇవన్నీ జరుగుంటాయి. వినండి సార్, 3J ఫార్ములా వినండి. కాకుమాన్ గారు, రాజశేఖర్ గారు వినండి. 3J చెప్పండి ముందు. 3J సినిమాలు ఉన్నాయి. వినండి 3J సినిమాలు అయినాయి. ఫస్ట్ J జగన్మోహన్ రెడ్డి, సెకండ్ J జోగి రమేష్, థర్డ్ J జనార్దన్ రావు. 3J సినిమాలు ఉన్నాయి. పట్టుకొని వస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము. మీకేం ఇబ్బంది లేదు. మీకు సిబిఐ కావాలంటే హైకోర్టు కావాలంటే హైకోర్టుకు వెళ్ళొచ్చు. ఒకటి. రెండోది జనార్దన్ రావు ఇక వీడియోలో విషయాలు చెప్పేశాడు, ఇంటరాగేషన్లో చెప్పాడంటే ఖచ్చితంగా దానికి ఆధారాలు కూడా జనార్దన్ రావు చూపాలి. ఖచ్చితంగా కాల్ డేటా తీస్తారు. జోగి రమేష్ జనార్దన్ రావుకు ఫోన్ చేశాడా లేదన్నది అక్కడ తేలిపోతుంది అని అంటున్నారు సప్తగిరి ప్రసాద్ గారు. నిజంగా విచారణలో
ఒకవేళ కాల్ డేటాలో జనార్దన్ రావు జోగి రమేష్తో మాట్లాడినట్టు తేలితే అప్పుడు ఏమనుకోవాలి? సతీష్ గారు, ఈ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడికి తీసుకొచ్చి ఒక పథకం ప్రకారం అతనికి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా జోగి రమేష్ గాని ఏ విధంగా ఇందులో ఇరికించాలనేటువంటిది అతనికి ఒక క్లాసు తీసుకొని ఆ తర్వాతనే ఇక్కడ తీసుకొచ్చి అంటే అంతా రెడీ అయిపోయిన తర్వాత నన్ను ఆఫ్రికాలో ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వైసీపీ వాళ్ళు పంపించారంటున్నాడు జనార్దన్ రావు. నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండకూడదు, మీ ప్లాన్ అంతా వర్కౌట్ చేస్తామని చెప్పారని ఆ వీడియోలో ప్రస్తావిస్తున్నాడు. కాదు సార్, జనార్దన్ రావు ఏమన్నా నీతి మంతుడా, లేకపోతే ఈయన ఏమన్నా ఈయన మాట వినడానికి ఏమన్నా హైకోర్టు జడ్జా, సుప్రీంకోర్టు జడ్జా, లేకపోతే ఈయన ఏమన్నా పెద్ద ధార్మిక సంస్థ ఏమన్నా రన్ చేస్తున్నాడా? జనార్దన్ రావు మాట చెప్పాడు అంటానికి ఆడొక పనికిమాలోడు, ఒక పనికిమాల పని చేశాడు. ఈ పనికిమాల పనుల వల్ల కేసులో ఇరుక్కున్నాడు. ఆ ఇరుక్కొని ఆ తెలుగుదేశం పార్టీ బుర్ర తెచ్చి మాకు పుయ్యాలని వీళ్ళంతా ఒక ఆడుతున్నటువంటి నాటకంలో భాగమే ఇది. మీరే సర్టిఫికేట్ ఇవ్వండి జనార్దన్ రావుకి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ కేసులో నా పరంగా A1 నిందితుడిగా ఉన్నాడు, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఇంట్రాగేషన్ ఇది చెప్పాను అంటున్నాడు. ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి. అదే జోగి రమేష్ ఆయనకు ఫోన్ చేశాడో లేదా, కాల్ డేటా కదా ఆధారం, కాల్ డేటా కదా ఆధారం. ఎలా పోయింది ఈ కేసు అంతా సార్? ఇప్పుడు ఎందుకంటే ఫోన్ ఉంటే కాల్ డేటా వస్తుంది. ఇప్పుడు ఆ ఫోన్ తీసుకెళ్లి ఎక్కడో పడేసి వచ్చాడు అతను. ఇదంతా ఏంటంటే ఒక నాటకం, చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకంలో భాగమే ఇది. కాబట్టి ఈ కేసులో ఒరిగేది ఏం లేదు. మొన్నటి వరకు అంతే మద్యం కేసులు అన్నారు, కోర్టు అడిగితే సాక్ష్యాలు చూపించలేకపోయారు. అంత ముందు అంతే, ఇప్పుడు లడ్డు కేసులు అంతే చేశారు, సాక్ష్యాధారాలు ఉండవు, వరద చల్లటమే పని వీళ్ళకి. సాక్ష్యాధారాలు ఉండవంటున్నారు కదా, మరి చూద్దాం. జనార్దన్ రావు జోగి రమేష్ ఫోన్ చేశాడు అన్నదానికి ఖచ్చితంగా సాక్ష్యాలు అనేవి కూడా కీలకం కాబట్టి మొత్తం కాల్ డేటా అంతా తీస్తారని సప్తగిరి ప్రసాద్ గారు చెప్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి వైసీపీ పెద్ద కుట్ర పన్నింది, ఇది బట్టబయలు అయిపోయిందని టీడీపీ అంటుంది. లేని సాక్ష్యాధారాలు సృష్టించి జోగి రమేష్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని బురద అంటించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వైసీపీ అంటుంది. కానీ ఏదేమైనా A1గా ఉన్న జనార్దన్ రావు చేసిన ఈ విషయాలు మాత్రం కొంత సెన్సేషన్గా కనిపిస్తున్నాయి. జోగి రమేష్ కాల్ చేశాడన్న అంశంకి సంబంధించి ఖచ్చితంగా కాల్ డేటాల వివరాలు కూడా బయటపడాల్సి ఉంది. బయటపడితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక సెన్సేషన్ కేసు అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని వైసీపీ అంటుంది. హైకోర్టులో మీరు వెళ్ళండి, హైకోర్టు కనుక సిబిఐ దర్యాప్తుకి ఇవ్వాలంటే ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తుకు ఇవ్వడానికి కన్సెంట్ ఇస్తామని టీడీపీ చెప్తోంది. ఏదేమైనా జోగి రమేష్ పేరు తెరపైకి రావడం, జోగి రమేష్ చెప్తేనే నేను మొత్తం ఇలా చేశాను, కూటమి ప్రభుత్వం డ్యామేజ్ చేయడానికంటూ A1 జనార్దన్ రావు వీడియో రిలీజ్ చేయడం మాత్రం రియల్లీ ఏపీ పాలిటిక్స్లో ప్రస్తుతం నకిలీ మద్యం కేసుకు సంబంధించే బిగ్ బ్రేకింగ్. దీని రిప్రికాషన్స్ రేపు నుంచి ఎలా ఉంటాయో లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది